పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఉగాది తర్వాత తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అని చెప్పిండ్రు. సో ఆ దిశగా పావులు కదుపుతున్నారు. కొత్త మంత్రులు ఇద్దరు, అలాగే పాత మంత్రులలో ఇద్దరిని తీసేసి ఆ ప్లేస్ లో మరొక ఇద్దరిని, మొత్తం నలుగురు కొత్త మంత్రులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాకు కూడా విశ్వసనీయ సమాచారం ఉన్నది మిత్రులారా. మరి ఆ వార్త ఏందనే చూసే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలని, అంటే 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. మనకేంటంటే 15% మంత్రులు ఉండాలి, 17.85 మంది మంత్రులు ఉండాలి. 17.85 అంటే దగ్గర నియర్లీ 18 మంది మంత్రులు ఉండాలి. ఈ 18 మంది కూడా ముఖ్యమంత్రితో సహా 18 మంది ఉండాలి. మనకి ఇప్పుడు ఉన్నది 16 మంది ముఖ్యమంత్రితో సహా. ఇద్దరు కొత్త మంత్రులు కావాలి. ఇద్దరు కొత్త మంత్రులను తీసుకునే అవకాశం ఉన్నది. పాత వాళ్ళలో కూడా ఇద్దరిని తీసేసే అవకాశం ఉన్నది. నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అజారుద్దీన్ ని మంత్రిగా తీసుకున్నారు. కానీ ఆయన ఇప్పటివరకు ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యే అయినా కావాలి, ఎమ్మెల్సీ అయినా కావాలి. దానికి టైం ఏప్రిల్ 30వ తారీఖు వరకు టైం ఉన్నది. మరి ఏప్రిల్ 30 వరకు ఎమ్మెల్సీగా తీసుకోవాలంటే ఇప్పుడు ఖాళీ ఉన్న ఎమ్మెల్సీ ఏంటంటే ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎలక్షన్లు జరుగుతాయి కానీ ఒక ఎమ్మెల్సీ రాదు. కల్వకుంట్ల కవిత ప్లేస్ లో ఒక ఎమ్మెల్సీని తీసుకోవాలంటే ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికలు జరగాలి. ఆ ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికలు ఈ నెలలో అయ్యే అవకాశాలు కనబడతలేవు. రెండో అవకాశం ఏంటంటే బల్మూరు వెంకట్ను పక్కా పెట్టి ఆ ప్లేస్ లో అజారుద్దీన్ ఎమ్మెల్సీ చేయాలి. మూడోది ఏంటంటే తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను పక్కా పెట్టి ఆ ప్లేస్ లో అజారుద్దీన్కి ఇవ్వాలి. ఈ 3 అవకాశాలు ఉన్నాయి. 3 అవకాశాలలో మరి ఏదో ఒక అవకాశం కనుక వినియోగించుకోకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి ఊస్తవుతుంది. కానీ ఏదో ఒక పని అయితే చెప్తాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళతో దోస్తాను లేకపోతే చాలా కష్టం. రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో గెలవాలంటే అజారుద్దీన్ ఖచ్చితంగా మంత్రి ఉండాలి. అజారుద్దీన్ మంత్రి లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలు వాళ్ళకి కష్టమైతాయి. ఆ ఓట్లే ఎక్కువ అవసరం. వల్ల పాత మంత్రులలో ఇద్దరు మంత్రులను తీసేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మొదటి లిస్టులో కొండ సురేఖను మంత్రి పదవి నుంచి తీసేసే అవకాశం. మరి కొండ సురేఖ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. కొండ సురేఖని కనుక మంత్రివర్గం నుంచి తీసేస్తే బీసీల నుంచి విమర్శలు వచ్చే అవకాశం, బీసీ సంఘాలు ఆందోళన చేసే అవకాశం, కొండ మురళి ఆందోళన చేసే అవకాశం, కొండ మురళి బిడ్డ కూడా ఆందోళన చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మరి ఆ ఆందోళన జరగకుండా ఉండాలంటే ఆ ప్లేస్ లో మరొక బీసీ మహిళకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరి ఆ ప్లేస్ లో బీసీ మహిళ ఎవరున్నారు అంటే విజయశాంతి. విజయశాంతి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆమెకు ఆల్రెడీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా మాటిచ్చిర్రు ఎమ్మెల్సీ చేసే ముందు మంత్రి ఇస్తామని. కాబట్టి ఆ ప్లేస్ లో రాములమ్మను మంత్రి చేసే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రెండో నంబర్ జూపల్లి కృష్ణారావును మంత్రి పదవి నుంచి తీసేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆ ప్లేస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడతాం. లేకపోతే చాలా ప్రమాదం. కాంగ్రెస్ అనేది ఇబ్బంది పడే అవకాశాలు లేకపోతే. ఇది రెండో మంత్రి. ఇంకా ఇద్దరు కొత్త మంత్రులను తీసుకునే అవకాశాలు. అందులో ఒకటి మున్నూరు కాపు సామాజిక వర్గానికి, అంటే బీసీ సామాజిక వర్గం అయితే అక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చే అవకాశాలు, అది వేములవాడ ఎమ్మెల్యేకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆది శ్రీనివాస్. సో ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా నలుగురు కొత్త మంత్రులు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి మిత్రులారా. ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరి ఎవరెవరు మంత్రులు అయ్యే అవకాశం ఉన్నది, ఎవరి మంత్రి పదవులు ఊస్తయ్యే అవకాశం ఉన్నదో కూడా మీరు కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.